కూడా ముందుగా ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలండి. ఈ సినిమాని ఎంత బాగా జనాల్లోకి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. అందరూ మాట్లాడేశారు. చాలాసేపు నుంచి మా వేణు గారు అది లేట్ అవుతుందా అని చాలామంది మన అఖిల్ వీళ్ళందరూ లేట్ అవుతుందా అంటున్నారు. లేట్ అయింది అయినా బాగాలేదు, ఎందుకంటే మీకు ఇది లైఫ్లో ఈ కొత్త టీం అందరూ ఎప్పటికీ మర్చిపోలేని వీడియో ఇది. మీ వీడియోలో నేను కూడా లైఫ్లో ఉంటాను కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి మూమెంట్, నాకు ఒక మంచి మెమరీ. సినిమా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు అందరూ చెప్పినట్టే. యాక్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ, తర్వాత అనితమ్మ గురించి, శివాజీ గురించి చెప్పక్కర్లేదు. ఫ్రెష్ ఇప్పుడు మొత్తం అటెన్షన్ అంతా ఈయన మీద ఉంది. ఈయన చూస్తుంటే ఇంకా యాక్ట్ చేయాలనిపించేస్తుంది. అంటే మరి అది తప్పకుండా మనం చేయాలి కలిసి, హానెస్ట్గా చెప్తున్నా. అప్పుడు చేసి లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ కూడా చాలా చాలా మంచి మంచి సినిమాలు. ఖచ్చితంగా ఇలాగే మంచి చూస్ చేసుకుని ఒకరోజు మాకు కూడా దొరకకుండా అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హీరోయిన్లు ఇద్దరు చాలా చక్కగా ఉన్నారు, చాలా చాలా బాగా చేశారు. డెఫినెట్గా మీకంటూ ఒక గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. దీన్ని నిలబెట్టుకుంటా ముందుకెళ్తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిసిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. అందరూ కూడా చాలా హానెస్ట్గా, సిన్సియర్గా వర్క్ చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మన యూనివర్స్ ఇచ్చేస్తుంది, అంటే దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన బేసిక్గా దేవుడు కాబట్టి. దేవుడు అంటే డైరెక్ట్గా దేవుడు వచ్చి ఇలా కనిపించేసి దేవుడు ఒక మనిషి రూపంలో ఇప్పుడు మన బోస్కి వేణుడుగుల రూపంలో వచ్చి ఒక గ్రేట్ అవకాశం ఇచ్చాడు. వేణుడుగులు గారికి ఈటీవీ బిట్లో చేరిన తర్వాత ఇంకొక గ్రేట్ అవకాశం. ఇలా మనం సిన్సియర్గా, హానెస్ట్గా ఏ పని అయితే చేస్తున్నామో, మన పని అయితే ఏమనుకుని పని చేస్తున్నామో అప్పుడు అక్కడి నుంచి అలా ఇలాంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు సినిమా అంతా అయిపోయింది. ఈ మధ్య ఈ సినిమాయే కాదు, మన రాజుగడ్స్ రమ్మయ్యే కాదు, ఏ మంచి సినిమా ఉన్నా తెలుగులో నెలకు ఒకటి మా వంశీ వెంకటరెడ్డి గారు, బన్యవాసి గారు, ఇలా కష్టపడే వాళ్ళందరూ నిజంగా మేము వర్క్ చేసే టైంలో మేము స్టార్టింగ్ వచ్చిన కొత్తలో మాకు ఇలా ఎవరు సపోర్ట్ చేసినా మీరేరా దేవుడు అనుకునేవాళ్ళం మేము. అలా మీరు చాలా చేస్తున్నారు తెలియకుండా. ఇదంతా ఒకటి కాదు, తప్పకుండా ఈ క్రెడిబిలిటీ అంతా మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ సినిమా కూడా ఈవెంట్కి రమ్మంటారా, లేకపోతే నేను అన్ని సినిమాలు ఈవెంట్కి నేను వస్తా, ఎందుకంటే మా ఫ్యామిలీ కాబట్టి. అండ్ వేణు గారు చాలా 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 హ్యాపీగా ఉంది, మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను వేణు గారు కలిసి మీది నాది ఒకే కలిసి సినిమా చేసే టైంలో చాలామంది ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళాం, చాలామంది దగ్గరికి. అందరూ అంటే రిజెక్ట్ అయింది కాబట్టి లాస్ట్ మేము కలిసి చేసుకున్నాం. ఆ బాబు ఉన్నానుకోండి, అందుకే ఈరోజు ప్రొడ్యూసర్గా కూడా అయిపోయారు, సక్సెస్ఫుల్ చేశారు, డైరెక్టర్ అయిపోయారు. ఈయన ఎంచుకునే కథలే కాదు, ఈయనకి నచ్చే కథ, ఈయన గురించి నాకు బాగా తెలుసు. ఈ లోపల ఏదైతే ఇందాక నుంచి అందరూ మట్టిలోంచి పుట్టిన కథ అంటారు, అలాంటి కథలు, అద్భుతమైన కథ ఈ దగ్గర చాలా 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 ఉన్నాయి. మీరు చేసినా చేయకపోయినా మంచిగా మన బోస్ లాంటి వాళ్ళు వదిలినట్టు కొంతమంది తయారు చేసి మీరు చేస్తూ ఉండండి. వాళ్ళకి కూడా మంచి మంచి డైరెక్టర్లు చేయాలి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కథలన్నీ కూడా ఒకటి తెలిసి మనకు చాలా అవసరం. ఇంకా కంగ్రాచులేషన్స్ అందరికీ. మీ బ్యానర్ డోలాముఖి అనేది ఇంకా గట్టిగా సౌండ్ రావాలి. అలాగే ఈ ఈవెంట్ని వచ్చి అందరికీ కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన మా కోన వెంకట గారు, మా బాబయ్య గారికి, రవి గారు ఎప్పుడు కొన్ని అరుదైన సినిమాలు వస్తాయి, ఇలా డిఫరెంట్గా వచ్చి మంచి సక్సెస్ పడతాయో అక్కడికి నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు కూడా అక్కడ మీరు ఉంటానండి. అంటే మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేసే విధానం నాకు చాలా 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 ఇష్టం. నా ఏ సినిమా ఉన్నా ఫస్ట్ నుంచి, సెకండ్ హ్యాండ్ నుంచి, నా ఫస్ట్ షూటే స్టార్ట్ అయిన ఇంట్లో. సో నాది ఏ సినిమా వచ్చినా కూడా దాని మీద హానెస్ట్గా నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తుంటారు. చాలా 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 థ్యాంక్స్ సార్. అందరూ గురించి చెప్పారు సార్. సురేష్ గోపిలి నేను ఒక 4 సినిమాలు కలిసి చేసాం.
అప్పటికి యూట్యూబ్ అంత గొప్పగా లేదు, అంటే సోషల్ మీడియా కూడా అంత గొప్పగా లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ పాటలని కూడా సరదాగా చూడండి టైం ఉన్నప్పుడు. అప్పుడే నేను ఎప్పుడు ఎదురు చూసేది చాలా చాలా పెద్ద టెక్నీషియన్ అవుతాడు తెలుగు ఇండస్ట్రీకి, చాలా గొప్ప టెక్నీషియన్ అవుతాడని చాలా నమ్మాను. బట్ చెప్పాను కదా, టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు ఇది ఇంకా చాలా ఇంకా చూసుకోవట్లేదు. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టీం అందరికీ, ప్రణీయల్ గారికి, లిరిసిస్టులకి, మన ఈటీవీ సాయి గారికి, నితిన్ గారికి, మీ అంటే చాలా అద్భుత ఆడియన్స్కి ఏం కావాలో అలాంటి కంటెంట్ ఎంచుకుంటున్నారండి. అది ఎంచుకున్న నాళ్ళు మీ పేరు అలా ఎక్కిస్తూనే ఉంటుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా, అందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా. మనం లాస్ట్ డే మీకు చాలాసేపు ఉంచుకున్నారు, మీరు కూడా చాలా బాగా ఇది చేశారు. టీం అందరికీ థ్యాంక్ యూ. అందరికీ టైం లేట్ అయిపోయింది, ఫోన్ చేశారు. థ్యాంక్ యూ శ్రీకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా అంటే మేము బ్యాండ్ తో స్వాగతం పలికాము. సో ఈ సక్సెస్